వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ జగన్మోహన్ రెడ్డికి సంచలనమైనటువంటి లేఖ రాశారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత మనోవేదనకి గురయ్యావో 2018లో మీ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరువాత కూడా సునీతమ్మ అంతే మనోవేదనకి గురైందని, చనిపోయిన వ్యక్తి గురించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ నీ పేపర్లలో నీ ఛానళ్లలో వార్తలు వస్తూ ఉంటే నువ్వు ఖండించకుండా ఏం చేస్తున్నావు? అసలు వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేయించిన వారు మన కుటుంబంలోనే ఉంటే వారికి నువ్వు రక్షణ కల్పించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ సౌభాగ్యమ్మ లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఈ లేఖ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైఎస్ సౌభాగ్యమ్మ గారు జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటి ఏంటంటే ఆవిడ అసలు ఎందుకు ఇప్పుడు లెటర్ రాశారు, ఇప్పుడు లెటర్ రాయాల్సిన అవసరం ఏంది జగన్మోహన్ రెడ్డికి అనేది కనుక మనం ప్రశ్న వేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి అక్కడ పోయి కదిలించినందువల్లే ఆవిడ లెటర్ రాశారు. ఆయన నామినేషన్ కోసం అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మర్డర్ చేసినటువంటి వాళ్ళని వివేకానంద రెడ్డి మర్డర్ చేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళే మద్దతు తెలుపుతున్నారు. అంటే వివేకానంద రెడ్డి మర్డర్ చేసింది అవినాష్ కాదు, మర్డర్ చేయించింది అవినాష్ కాదు. అవినాష్ గురించి నాకు తెలుసు, అవినాష్ చాలా మంచోడు, నాకు ఆ నమ్మకం ఉంది, అందుకే నేను అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చాను అని చెప్తూ షర్మిల, సునీతారెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు ట్రాప్లో పడిపోయారు. చంద్రబాబు నాయుడు ట్రాప్లో మర్డర్ చేసినటువంటి వాళ్ళు ట్రాప్లో పడిపోయారు, చంద్రబాబు నాయుడు టీంలో ట్రాప్లో పడిపోయారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు వివేకానంద రెడ్డి రెండో మ్యారేజ్ గురించి ఆయన ప్రస్తావించాడు. రెండో భార్య ఉన్నమాట వాస్తవము, వాళ్ళ సంతానం ఉన్నమాట వాస్తవం అని చెప్పేసి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఫ్యామిలీ క్లాషెస్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటి ఆయన మేమంతా సిద్ధం సభకి వెళ్ళినప్పుడు ఆయనే వివేకానంద రెడ్డి మర్డర్ గురించి మాట్లాడి సునీత షర్మిలని రెచ్చగొట్టారు. ఆ తర్వాత సునీత షర్మిల ఇద్దరు కలిసి ఆయన వాళ్ళకు వెంది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వివేకానంద రెడ్డి మర్డర్ చేసినటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కొంగుబట్టి ఓట్లు అడుగుతూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వద్దు, మీరు వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించినటువంటి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు, సొంత అక్క చెల్లెళ్ళనే సోదరులని మర్చిపోతున్నారు, ఆయన మమ్మల్ని రోడ్డును పడేశారు, ఇంకా మీరు నమ్మొద్దు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు నుంచి వివేకానంద రెడ్డి మర్డర్ గురించి పరస్పరం ఆరోపణలు ఇవన్నీ జరుగుతున్నాయి. అవినాష్ రెడ్డి వెళ్ళటం, ఆ తర్వాత అతను రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడటం, కసకస పొడిస్తుంటే పొడిసిన తర్వాత రక్తం కారుతున్నప్పుడు వెళ్ళాడు మన అవినాష్ రెడ్డికి ఏం తెలియదు అని చెప్పి మాట్లాడాడు కదా ఆయన. సో ఇలా జరుగుతున్నప్పుడు కడప కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, మీరు ఎవరు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడటానికి లేదని చెప్పి అక్కడ పిటిషన్ వేసి ఆ పిటిషన్ సంబంధించి మొత్తం అసలు ఎవరు మాట్లాడటానికి లేదని చెప్పి వీళ్ళు ఒక పిటిషన్ ఇస్తే ఆ కోర్టు ఇంకొక రకంగా స్పందించిందని కూడా కోర్టు మీద కూడా తీర్పు ఇచ్చిన కోర్టు మీద కూడా కొన్ని విమర్శలు రావడం జరిగింది. సో అదంతా ఒక ఎత్తు అయితే, ఆ రోజు నుంచి వివేకానంద రెడ్డి మర్డర్ దాని గురించి మాట్లాడేటువంటి కొత్తగా మాట్లాడేది ఏం లేదు. సిబిఐకి సంబంధించినటువంటి సిబిఐ ఛార్జ్ షీట్ ఏముంది, ఆ ఛార్జ్ షీట్లో అంశాలు ఏమున్నాయి అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సునీతారెడ్డి. అలాగే షర్మిల కూడా చెప్తుంది, కొత్త ఏం చెప్పట్లా, దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు చంపారు అనేది, దాన్ని బేస్ చేసుకుని సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేసింది, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంది, అరెస్ట్ చేయలేకపోయింది, అరెస్ట్ చేసినట్టు పేపర్లో చూపించారు, తర్వాత ఆయన బెయిల్ తీసుకొచ్చుకున్నారు, ఆ బెయిల్ రద్దు చేయమని చెప్పి ఇప్పుడు పిటిషన్ వేశారు సునీతారెడ్డి వాళ్ళు. సో ఇవన్నీ జరుగుతున్నాయి, కోర్టులో జరుగుతున్న వాటినే మాట్లాడుకుంటున్నారు, కొత్తగా ఏమీ మాట్లాడట్లా. సిబిఐ ఏది చెప్పిందో అదే మాట్లాడుతున్నారు. సో ఈ క్రమంలో ప్రత్యేకించి కడపకు సంబంధించి ఈసారి రాబోయేటువంటి ఎలక్షన్ కేవలం వివేకానంద రెడ్డి మర్డరు అనే అంశం మీదనే జరుగుతుంది అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు అక్కడ అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు పోటీలో ఏదైనా జరగచ్చు అనేటువంటి అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అవినాష్ రెడ్డి గెలుస్తాడా ఓడిపోతాడా అనేటువంటి
ఒక అనుమానం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎంట్రీ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెబుతుంది ఏంది, వివేకానంద రెడ్డి మర్డర్ అనేది పైన దేవుడికి తెలుసు, కింద ప్రజలకి తెలుసు, మధ్యలో నాకు తెలుసు తప్ప ఇంకెవరికి తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు ఆయన. సో కాబట్టి ఇప్పుడు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అని చెప్పి అధికార ముద్ర వేస్తున్నారు. వివేకానంద రెడ్డికి రెండో భార్య ఉన్న మాట వాస్తవం, వాళ్ళ సంతానం ఉన్నటువంటి మాట వాస్తవం అని చెప్పి అధికారిక ముద్ర వేస్తున్నాడు. ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, వివేకానంద రెడ్డి పర్సనాలిటీని దెబ్బతీయటం ఒకటి, వివేకానంద రెడ్డికి అక్కడ ఉన్నటువంటి మంచి పేరుని పోగొట్టడం ఒకటి. ఇక ఇప్పుడు ఆయన నోరు తెరిచాడు కాబట్టి ఇల్లీగల్ క్యాండిడేట్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేకపోతే ఇతరత్ర అంశాలను బయటకు తీసుకొచ్చడానికి అవకాశం ఉంది. ఇంకెక్కడెక్కడ ఈయనకి సంబంధాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరితో గొడవలు ఉన్నాయి, ఇవన్నీ బయటికి తీసుకొచ్చేసి ఆయన్ని పర్సనాలిటీని కంపు చేసేటువంటి ఒక కుట్రకి తెరదీశారు జగన్మోహన్ రెడ్డి అనుమానిస్తున్నారు. ఎవరు, సౌభాగ్యమ్మ. అందుకే సౌభాగ్యమ్మ ఒక లెటర్ రాశారు. ఒక లెటర్ రాసి అసలు హంతకుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు, వివేకానంద రెడ్డి సొంత బాబాయినే పక్కన మర్డర్ చేసినటువంటి వాళ్ళని వెనక పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు, ఒక ముఖ్యమంత్రి అయి ఉండి నువ్వు చట్టాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు హంతకుల్ని శిక్షించాల్సినటువంటి పొజిషన్లో ఉండి హంతకుల్ని వెంటేసుకొని తిరుగుతున్నావు, ఇది తగదు నీకు అని చెప్తూ ఆమె లెటర్లో చాలా క్లియర్గా పొందుపరిచారు. వివేకానంద రెడ్డి మర్డర్ సంబంధించి నీకు తెలుసు ఎవరు చేశారు ఏంటి అనేది, అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పి సిబిఐ చెప్పింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి క్రమంలో అసలు వివేకానంద రెడ్డికి రెండో సంతానం ఉందని నువ్వు ఎలా ఎందుకు తీసుకొస్తున్నావు, ఏ ఉద్దేశంతో తీసుకొస్తున్నావు అనేటువంటి యాంగిల్ని ఆవిడ, రెండో సంతానం ఉంది, రెండో భార్య ఉందంటే ఎలాగైనా వాళ్ళకి బాధే కదా. ఇప్పుడు సౌభాగ్యమును కూడా ఆమెను కూడా మనోవేదనకు గురి చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ మొత్తం వివేకానంద రెడ్డి మర్డర్ని ఇప్పుడు రెండో భార్య అనేటువంటి కోణంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా 4వ పెళ్ళాం అంటాడు. పవన్ కళ్యాణ్ కూడా 4 పెళ్లిళ్ళు చేసుకున్నాం అని చెప్పి అదే ప్రచారం చేశాడు. ఇది కోస్తా మొత్తం. ఇప్పుడు ఆయన రాయలసీమకి వెళ్ళిన తర్వాత వివేకానంద రెడ్డి రెండో భార్య వాళ్ళ సంతానం అది తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ ఆస్తిలో ఇప్పుడు రెండో భార్య ఉంది కాబట్టి ఆ గొడవల్లోనే మర్డర్ జరిగింది అనే దాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు హంతకుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆవిడ లేఖలో రాసినటువంటి సారాంశం. అది రాస్తూ, నీ తండ్రి 2009లో చనిపోయినప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో నువ్వు ఎంత మనోవేదనకు గురయ్యావో అంతకంటే ఎక్కువగా సునీత అమ్మాయి ఆడబిడ్డ కాబట్టి ఆవిడ మనోవేదనకు గురైంది 2018లో. మీరు ఇంట్లోనే హంతకులు ఉంటారని ఎవరు గమనించలేదు, ఇంట్లోనే హంతకులు ఉన్నారు, ఇంట్లో వాళ్ళే చంపేశారని తెలిసిన తర్వాత అసలు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంది సునీత, అంత మనోవేదనకి మానసిక వేదనకు గురవుతుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు రెండో భార్య అనే దాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు, ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది, రాజకీయ కుట్రలు మానుకో జగన్మోహన్ రెడ్డి, ఇది మంచిది కాదు అనే యాంగిల్లో ఆవిడ లెటర్ రాసి జగన్మోహన్ రెడ్డికి ఒక చొరక అందించింది. సో ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే వివేకానంద రెడ్డి రెండో భార్య వాళ్ళ సంతానం చుట్టూ ఇప్పుడు ఈ మర్డర్ కేసుని తిప్పి ఈ ఎన్నికల్ని ముగించాలనే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. విజయవంతంగా ఈ ఎన్నికలు ముగించాలంటే వివేకానంద రెడ్డికి ఒక రెండో భార్య బయటికి తీసుకొచ్చి షమీమి కొడుకుని కూడా, బహుశా నేను అనుకోవటం షమీమి కొడుకుని ఇద్దరిని కూడా తీసుకొస్తారనుకుంటా ప్రచారంలోకి అనుకుంటున్నాను నేను. అంటే ఫస్ట్ ఒక అంకం చూసాం మనం, ఏంది పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మధ్యలో నేనున్నాడు, నాకు తెలుసు వివేకానంద మర్డర్ అని. ఇప్పుడు రెండో అంకం వివేకానంద రెడ్డి రెండో భార్యను ప్రవేశపెట్టారు. మూడో అంకం ఏంటంటే షమీమీనను పిల్లల్ని తీసుకొచ్చి నాకు తెలిసినంత వరకు ఎన్నికల లోపల మే 13 లోపల ఏదో ఒక వేదిక మీద జగన్మోహన్ రెడ్డి పక్కన నుంచోబెట్టి ప్రచారం చేయించే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.